హోసన్నా గాస్పెల్ సెంటర్ వారు సమర్పించు సువార్త దర్శనం. సువార్త దర్శనం. దేవుని వాక్యాన్ని చూసుకుందాం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక తీయండి. నేను త్వరితగానే ముగిస్తాను. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనాన్ని చదువుకుందాం. అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. మరొక్కసారి చదువుతారు. అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. హల్లెలూయా. తలలు పైకెత్తండి, దేవుని మాటలు వినండి. అపోస్తలుడైన పౌలు సేవా పరిచర్య చాలా సుదీర్ఘమైనది. పేతురు గారి కంటే, యాకోబు యోహానుల కంటే కొత్త నిబంధన సంఘ స్థాపనలో బహుగా దేవుని చేత వాడబడిన ఒక విలువైన, అమూల్యమైన, ఘనమైన పాత్ర ఎవరైనా ఉన్నారు అంటే అపోస్తలుడైన పౌలు. అతని పేరు మనకు తెలుసు. అతని పేరు సౌలు. ప్రభువుని ఎరగక ముందు ధర్మశాస్త్రాన్ని అనుసరించి జీవించిన జీవిత కాలములో అతని పేరు సౌలు. కానీ దమస్కు మార్గములో యేసయ్య వెలుగును చూచి ఆయన యందు విశ్వసించిన నాటి నుండి అతని పేరు పౌలుగా మార్చబడింది. ఒకప్పుడు ఏ యేసుక్రీస్తునైతే దూషించి హింసించి జీవితాన్ని కొనసాగించాడో అదే యేసు ప్రభువారిని తన జీవిత ధ్యేయముగా, సువార్తను జీవిత ధ్యేయముగా ఎంచుకుని పలు ప్రాంతాలకు సువార్తను ప్రకటించటానికి ప్రయాణాలు చేసినట్లు బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. కొరింథీ సంఘం, ఎఫెసీ సంఘం, ఫిలిప్పీ సంఘం, కొలస్సీ సంఘం, ఇలా గమనించుకుంటూ వెళితే అనేక సంఘ స్థాపనలు చేసిన వ్యవస్థాపకుడు ఒక మాటలో చెప్పాలనంటే తను భూమి మీద నడిచిన దానికంటే సముద్రం మీదే ప్రయాణాలు ఎక్కువగా చేశాడు. దేవుని కొరకు జీవించి హతసాక్షి అయిన శిష్యులలో ఇతడు ఒకడు. అందుకనే కొత్త నిబంధన గ్రంథంలో మనం గమనిస్తే అతి ఎక్కువ పత్రికలు రాసింది కూడా ఈ పౌలు భక్తుడే. అందుకని నూతన నిబంధన సంఘానికి పౌలు భక్తుడు రాసిన పత్రికలు చాలా విలువైనవి. సంఘం ఎలా కట్టబడాలి, సంఘంలో ఉన్న విశ్వాసం ఎలాగ ఉండాలి, సేవా విధానం, సేవా పద్ధతులు, అపోస్తుల ఉపదేశ విధానం, వీటన్నిటినీ పౌలు భక్తుడు తన పత్రికలు రాయటం జరిగింది. చాలామంది ప్రభువుని ఎరిగిన వారే ఇక్కడ ఉన్నారు, ప్రభువుని కలిగిన వారే ఉన్నారు. ఈరోజు నా ప్రభు మాట్లాడాలనుకుంటున్న మాట ఒకటే. అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి రాస్తూ ఒక మాట చెప్తున్నాడు. ఏమనంటే, సంఘములో ఉన్న సభ్యులకు, ప్రభువుని ఎరిగిన వారికి, నిద్రించుచున్న నీవు మేలుకొని మృతుల్లో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. ఎఫెసీ సంఘానికి చెబుతున్న మాట ఇది. ఏమని చెప్తున్నాడు ఆయన? మృతతుల్యమైన నీ స్థితి, మృతి చెందిన నీ స్థితి, ఏ స్థితిలో నువ్వు మృతి చెందావో, చనిపోవటము, మృతము అంటే చనిపోవటం. చనిపోయిన వారు సమాధిలో ఉంటారు కదా, సంఘములో ఉండరు కదా అని ఒక ఆలోచన మనకు వస్తుంది. కానీ సంఘములో కూడా చాలామంది తమ జీవితంలో బాహ్యంగా కాకపోయినా ఆధ్యాత్మికంగా చనిపోయిన వారై విశ్వాస జీవితాన్ని జీవిస్తున్నట్లుగా సంఘములో పౌలు భక్తుడు చూచాడు. విశ్వాసులని చెప్పుకుంటున్నవారు, వారిని మేలుకొల్పాలనే ఈ మాటను పౌలు భక్తుడు రాస్తున్నాడు. ఈ సభల ముగింపులో మొదటి రాత్రేమో శక్తిగల దేవునిగా దిగివచ్చి, దైవ శక్తి మానవ జీవితానికి ఎంత అవసరమో, దైవ శక్తి ద్వారా ఏ కార్యాలు జరుగుతాయో, మానవ శక్తి అంతా, దేవుని శక్తి అంతా
అంటూ మాట్లాడిన దేవుడు ఈ రాత్రి ముగింపు రాత్రి మృతి చెంది పాపముల చేతను అపరాధముల చేతను చనిపోయి దేవుని ఆశీర్వాదాన్ని చూడలేక దేవుని చేత మేలును పొందుకోలేక ఇంకా జీవితం ఇంతేలే అనుకుంటూ నిరుత్సాహములో నిస్సహాయ స్థితిలో ఒక సాధారణమైన భక్తి జీవితాన్ని జీవిస్తూ నేను ప్రభువుని నమ్ముకున్నా, నేను మందిరానికి వెళ్తున్నా, నేను బైబిల్ పట్టా, నేను ప్రభు మీద విశ్వాసం ఉంచాను అని చెప్పుకుంటూ ఆశీర్వాదాన్ని చూడలేని ఒక విశ్వాస జీవితం జీవిస్తున్న దేవుని ప్రజలారా, పౌలు భక్తుడు చెప్తున్న మాట ఒకటే, ఏమనంటే నీ మీద నా ప్రభువు ప్రకాశించాలనుకుంటున్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఈ సభల ముగింపులో నా దేవుని మాటగా, నా దేవుని ఆలోచనగా, నా దేవుని ఉద్దేశముగా మీకు తీసుకొచ్చిన వాక్కు ఒకటే, క్రీస్తు మీ మీద ప్రకాశించాలి అనుకుంటున్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యేసయ్య వెలుగు మన మీద ప్రకాశించాలి అని ఆయన అనుకుంటున్నాడు. ఎందుకంటే ఇది చీకటి లోకం. ఈ చీకటి లోకంలో క్రీస్తు వెలుగును కలిగి జీవించాలన్నదే యేసయ్య యొక్క కోరిక. కానీ చీకటి అలుముకొస్తా ఉంది లోకాన్ని. కటిక చీకటి జనములను కమ్ముకుంటా ఉంది. ఆత్మీయతలో ఆత్మీయత కానరాట్లేదండి. విశ్వాసంలో విశ్వాసము కనిపించట్లేదు. ప్రభువుని ఎరిగిన బిడ్డలలో ప్రభు స్వరూప్యము కనిపించట్లేదు. ప్రభు పోలిక కనిపించట్లేదు. లోకమే కనబడతా ఉంది. క్రైస్తవ సమాజములో లోకకరమైన స్థితిలో కనబడుతున్న ఈ వేళ నా యేసయ్య వెలుగు ప్రకాశించునుగాక. చప్పట్లు కొట్టి గట్టిగా ఆమేన్ చెప్పండి. ఆమేన్. ఈ సభల ముగింపులో నా యేసయ్య వెలుగు మన మీద ప్రకాశించునుగాక. ఎందుకని అనంటే నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు నిజమైన వెలుగై ఉన్నాడు. ఆయన వెలుగు. లోకములో ఉన్నది చీకటి అయితే నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు వెలుగై ఉన్నాడు. ఆయనలో ఏమాత్రము చీకటి లేనే లేదు. ఆయన పరిశుద్ధుడిగా, పవిత్రుడిగా, నీతిమంతుడిగా లోకానికి తన జీవితాన్ని కనబరుచుకుని వెలుగుగా ఈ లోకములో మానవ జాతిని వెలిగించడానికి ఉన్న ఒకే ఒక్కడు, ఆయన పేరు నజరేయుడైన యేసుక్రీస్తు. గట్టిగా చెప్పండి హల్లెలూయా. అందుకనే ఆయన గురించి రాయబడింది ఏమనంటే ఈ లోకంలో చాలా వెలుగులు ఉన్నాయి. తాత్కాలికమైన వెలుగులు. ఈ లోకంలో చాలా వెలుగులు ఉన్నాయి. చాలా వెలుగుల కింద మనిషి నడుచుకుంటున్నాడు. కానీ ఈ లోకములో నిజమైన వెలుగు ఒకటి ఉంది. ఆ నిజమైన వెలుగై ఉన్న క్రీస్తు ఈ సభల ద్వారా మన మీద ప్రకాశించునుగాక. ఆయన వెలుగు మన మీద ప్రకాశించునుగాక. ఆయన వెలుగు మన కుటుంబాల మీద ప్రకాశించునుగాక. ఆయన వెలుగు మన వ్యాపారాల మీద ప్రకాశించునుగాక. ఆయన వెలుగు మీ ఉద్యోగాల మీద ప్రకాశించునుగాక. మీ చేతి పనుల మీద ప్రకాశించునుగాక. మీ పాడి మీద, పంట మీద నా యేసయ్య వెలుగు ప్రకాశించునుగాక. మీ దేహములలో ఉన్న ప్రతి అవయవం మీద నా యేసయ్య వెలుగు ఈ ముగింపు సభలో ప్రకాశించునుగాక. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఎందుకని క్రీస్తు వెలుగు ప్రకాశించాలి? కుటుంబాలను చీకటి వెళ్తా ఉంది. ఈరోజు సమాధానం ఉందా కుటుంబంలో? ఐక్యత ఉంటుందా కుటుంబంలో? అరుపులు, కేకలు, పేరుకు మాత్రమే క్రైస్తవ జీవితం, పేరుకు మాత్రమే క్రీస్తును అంగీకరించిన జీవితం. కానీ కుటుంబాలను చీకటి ఏలతా ఉంది. నెమ్మది లేని స్థితి, సమాధానం లేని స్థితి, ప్రశాంతత లేని స్థితి, ఏదో ఒకటి తరుముతున్నట్లు ప్రశాంతత లేని జీవితంలో జీవిస్తున్న నా దేవుని ప్రజలారా, నా యేసయ్య వెలుగు మీ మీద ప్రకాశించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇటు చూస్తే దేహములో ఆరోగ్యం లేక డాక్టర్లకి ఎటు చూపించినా ఏదీ లేదంటున్నారండి. కానీ ప్రశాంతత లేదు, నిద్ర పట్టట్లా.
మామూలుగా అయితే ఒక ట్యాబ్లెట్ వేసుకోవాలి, నిద్రమత్తు ట్యాబ్లెట్. డాక్టర్ గారు ముందే చెప్పారంట, నీకు తక్కువ ఇస్తున్నాను, నువ్వు జాగ్రత్తగా వేసుకో అని. ఆయన చెప్పిన మాట పక్కన పెట్టి రోజుకు 2 వేసుకున్నా నిద్ర పట్టట్లా. తెలియని ఒక స్థితి, రాత్రంతా ఏదో కలవరం, ఏదో ఒక ఆందోళన, కళ్ళు మూస్తే ఏదో దగ్గరికి వచ్చి తరుముతున్నట్లు. ప్రియమైన దేవుని ప్రజలారా, చీకటి అలుముతున్న ఈ కాలములో నా యేసయ్య వెలుగు మీ మీద ప్రకాశించునుగాక. ఈ సభలు అందుకునే యేసయ్య వెలుగు ప్రజల మీదకి దిగి రావాలి, గ్రామాల మీదకి దిగి రావాలి. ఆయన వెలుగు వస్తేనే గాని చీకటి పోదు, చీకటి కార్యాలు పోవు, ప్రజల చీకటి విడిచిపోదు. యేసయ్య వెలుగు రావాలంటే అక్కడ సువార్త ప్రకటించబడాలి. వాక్యమై ఉన్న వెలుగు ప్రకాశించి ప్రజలను వెలిగించాలి, అంధకారము తొలగాలి. అలా తొలగాలినంటే ఈ లోకంలో ప్రభు ఇచ్చిన ఒకే ఒక్క మార్గం సువార్త. హల్లెలూయా, హల్లెలూయా. అందుకునే సేవకుడి ముఖాంతరములో నుండి యేసయ్య వాక్యపు వెలుగు ప్రజల మీదకి వెళుతుండగా ఈ మైక్ శబ్దము ద్వారా యేసయ్య మాటలు ఎంత దూరము వినబడుతున్నాయో అంత దూరమున యేసయ్య వెలుగు ఆవరించునుగాక, చీకట్లు తొలగునుగాక, కుటుంబాలు వెలిగించబడునుగాక, ప్రజల మీదకి యేసయ్య వెలుగు దిగివచ్చునుగాక, ప్రతి చీకటి ప్రతి వ్యక్తి నుండి ప్రతి కుటుంబము నుండి విడిచిపోవునుగాక, విడిచిపోవునుగాక. చప్పట్లు కొట్టి గట్టిగా చెప్పండి, ఇక మీదట ఆయన వెలుగు మీరు చూచుదురుగాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అందుకుని అంటున్నాడు ఏమనంటే పౌలు భక్తుడు, ప్రియమైన దేవుని ప్రజలారా, క్రీస్తు మీ మీద ప్రకాశించాలనుకుంటున్నాడు. యేసయ్య వెలుగు మీ మీద ప్రకాశించాలనుకుంటున్నాడు. ఈ రాత్రి ఈ మాటలు వింటున్న నీ జీవితంలో నా యేసయ్య వెలుగు ప్రకాశించునుగాక. గట్టిగా చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. గత రాత్రి శక్తిగల దేవుడిగా దిగివచ్చి కార్యములు చేసిన నా ప్రభు ఈ ముగింపు రాత్రిలో ఆయన వెలుగై దిగివచ్చి ఆయన వెలుగు చేత మనల్ని ప్రకాశింపచేసి ఆయన మనల్ని ఆశీర్వదించునుగాక. ఎవరి మీదకి ఆయన వెలుగు దిగి వస్తుంది, ఎవరు ఈ లోకములో ప్రకాశించగలుగుతారు? క్రీస్తు ఎవరి మీద ప్రకాశిస్తాడు? క్రీస్తుని మీద ప్రకాశించాలనుకుంటున్నాడని ఆయన చెబుతున్నాడు అంటున్నాడు పౌలు భక్తుడు. ఎవరు యేసయ్య వెలుగు చేత ప్రకాశించబడతారు? ఈ రాత్రి ఒక్క 3 మాటలు మీ ముందుంచుతాను. చూడండి, మొట్టమొదటిగా ఎవరి మీదకి యేసయ్య వెలుగు దిగి వస్తుంది, క్రీస్తు ఎవరి మీద ప్రకాశిస్తాడు? మనం చదివిన అదే మాట మరొక్కసారి చదవండి, 5:14. అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము. చాలు. ఎవరి మీద ప్రకాశిస్తాడంట? మృతం, చనిపోయిన స్థితిలో ఉండి ఎవరైతే ఈ లోకములో బ్రతుకుతున్నారో, ఆ చచ్చిన స్థితిలో నుంచి ఎవరైతే పైకి లెగుస్తారో వారి మీద నా యేసయ్య వెలుగు ప్రకాశించునుగాక. ఆమేన్, హల్లెలూయా. సంవత్సరాలు గడిచిపోతున్నాయండి, ప్రభు రాకడ సమీపిస్తూ ఉంది. ఆయన రాకడ ఎప్పుడో, ఆయన రాజ్యం ఎప్పుడొస్తుందో తెలియని ఈ లోకములో మనిషి తన ఉన్న స్థితిలోనే అలాగే ఉండిపోతున్నాడు. మృతి చెందినవాడై పాపములో పడి అపవిత్రతలో చిక్కబడి ఆత్మీయతలో చనిపోయి ఏమండి మృతి చెందిన స్థితిలో ఉంటున్నాడు. ఒక 4-5 నెలల క్రితం ఒక యాన్వర్లీ కార్యక్రమానికి నన్ను వాక్యానికి పిలిచారు. ఒక గ్రామానికి. ఆ గ్రామానికి వెళ్ళి దేవుని సువార్తను ప్రకటించి తిరిగి వస్తుండగా, ముగించుకుని వస్తుండగా ఆ పాస్టర్ గారు కొంతమందిని దగ్గరికి తీసుకొచ్చి పరిచయం చేస్తూ ప్రార్థన చేయమని చెప్తున్నారు. అయ్యా పలానా వీళ్ళ కోసం చేయండి, ప్రభువా దీవించు. మరొక మందిని తీసుకొస్తున్నారు, ప్రభువా వీరిని ఆశీర్వదించు. ఒక యవన సహోదరి వివాహమైనట్టుంది, పిల్లలు కూడా ఉన్నట్టున్నారు. ఒక మంచి ఉద్యోగం చేసుకుంటా ఉంది.
ఆ సహోదరుని తీసుకుని వచ్చి ఈ సహోదరి విషయంలో కూడా ప్రార్థన చేయండి అని చెప్పని అన్నాడు ఆ పాస్టర్ గారు. ఏమని చేయమంటారు అన్న ఆ సహోదరిని. ఆమె ఏమీ మాట్లాడలేదు, కానీ ఈ పాస్టర్ గారు వెంటనే నాతో అంటారు, పాస్టర్ గారు, యవనస్తురాలుగా ఇదే సంఘంలో ఆమె ఉండేది, ఇక్కడే బాప్తిస్మం తీసుకునేది, ఆత్మలో నింపబడేది, పరిచర్య చాలా చక్కగా చేసేది, అన్ని భాషల వరముతో కూడా నింపబడింది, ఎంతో ఆత్మలో ఆనందించేది, ఎంతో ఆత్మలో ఉజ్జీవం కలిగి ఉండేది, దేవుని దర్శనాన్ని చూచేది. ఎంత ఉజ్జీవం అంటే ఆమె ఉంటే బాగుండు ఈ కూడికలో అనుకునేటట్లుగా ఉండేది. ఈ యవన బిడ్డ ఈ కూడికలో ఉంటే బాగుండేదే అని సేవకుడికి అనిపించేటట్లుగా ఆమె ఆత్మీయ స్థితి ఉండేదంట. కానీ ఈరోజు కృపను పోగొట్టుకుంది, కృపావరాన్ని పోగొట్టుకుంది, ఆత్మీయతను పోగొట్టుకుంది, అసలుగా జీవము గల దేవుని యందు విశ్వసించిన బిడ్డగా జీవించడానికే ప్రయాసపడతా ఉంది. మరి ఏం చేయమంటారన్నా? కాస్త చేతి నుంచి ప్రార్థన చేయండి. తిరిగి మరలా ఆమె ఆత్మీయ జీవితంలో ఆమె కట్టబడాలి. హల్లెలూయా. నిజమే కదా, క్రైస్తవ సమాజమా ఆత్మీయతను కోల్పోయి లోకంలో కనబడుతున్న ఆకర్షణల వైపు పరుగులు తీస్తూ ఆత్మీయతను పోగొట్టుకుని, ఆత్మ ఆనందాన్ని పోగొట్టుకుని, ఆత్మ అభిషేకాన్ని పోగొట్టుకుని, కృపను పోగొట్టుకుని ఒట్టిగా ఈ లోకంలో మిగిలి ఏమండి జీవిత పయనములో సమస్యలకు శోధనలకు కురింగిపోతూ సాతానుని ఎదిరించలేక, సమస్యలను గెలవలేక, ఆ సమస్యల వలయాల్లో చిక్కబడి ఏమండి సాతాను చేత పట్టబడి పడగొట్టబడి ఈ లోకంలో ఎంతమంది నలిగిపోతున్నారో సాతాను చేతిలో. నా ప్రభు ఈ రాత్రి చెబుతున్న మాట ఒకటి, నీవున్న స్థితి నువ్వు గమనించి ఈ సభల ద్వారా తిరిగి నువ్వు ఆత్మీయతలో లేగవాలి అనుకుంటే ఈ రాత్రి నా ప్రభు నీ మీద ప్రకాశించునుగాక, ఆయన వెలుగు నీ మీదకి దిగివచ్చునుగాక. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మనము క్రైస్తవులం, క్రీస్తును ఎరిగిన వారం, క్రీస్తు రక్తములో కడగబడిన వారం, యేసు సారూప్యము కలిగి ఆయన కొరకు జీవించడానికి క్రీస్తు చేత ఏర్పరచబడిన వారం, ప్రత్యేకించబడిన వారం, ప్రతిష్ఠించబడిన వారం, క్రీస్తు ప్రజలం, పరలోక రాజ్య వారసులం, యేసు వారం. మనము యేసు క్రీస్తు జనాంగం, నిబంధన ప్రజలం. చప్పట్లు కొట్టి గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. లోకమునకు మనకు వేరు ప్రత్యేకత ఉంది. మనము వెలిగించబడిన వారం, సృష్టికర్త చేత పిలువబడిన వారం, ఆయన సొత్తుగా, ఆయన స్వాస్థ్యముగా, ఆయన కుమారులుగా, కుమార్తెలుగా, రాజులైన యాజక సమూహముగా ఉండటానికి ఏర్పరచబడిన వారం. మరి అంత గొప్ప ఆధిక్యత కలిగిన మనం ఈరోజు మన స్థితి ఎలాగుంది, మన పరిస్థితి ఎలాగుంది? అందుకునే సంఘానికి రాస్తూ అంటాడు పౌలు భక్తుడు, మృతి చెందిన నీవు లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిని గుర్తుపట్టి నువ్వు లెగవాలని ఇష్టపడితే ఈ రాత్రి నా యేసయ్య వెలుగు నీ మీద ప్రకాశించునుగాక. నిన్ను పడగొట్టిన వాటన్నిటిలో నుంచి నా ప్రభు చెయ్యి పట్టి నేను పైకెత్తునుగాక. గట్టిగా చెప్పండి. ఈరోజు క్రైస్తవ సమాజం పాపములో పడిపోయింది, అపవిత్రతలో పడిపోయింది, ఆత్మీయతను పోగొట్టుకుని ఒట్టివారిగా మిగులుతున్నారు. నిజమే. కారణం భేదాలు, డినామినేషన్ భేదాలు, సంఘ భేదాలు, ఎన్నో రకాల భేదాలు. మనందరం క్రైస్తవులం, క్రీస్తు బిడ్డలం, పరలోకములో ఒకే సంఘం, క్రీస్తు యేసుదుట పరిశుద్ధుల సైన్య సమూహము మాత్రమే నిలిచి ఉంటుంది. ఎన్నో రకాలుగా సాతానుడు క్రైస్తవ సమాజంలో విభేదములను కలుగు చేసి ఆత్మీయ జీవితాన్ని పాడు చేస్తున్న ఈ లోకములో క్రైస్తవ సమాజంలో కల్వరి సిల్వ ప్రేమ నిలిచి ఉండునుగాక. గట్టిగా నీ ఇంటి పక్కన వాళ్ళకి నువ్వు వందనాలు చేయగలుగుతున్నావా? ఏంటా ఇంకా అడు చూస్తున్నారు?
నీ ఇంటి ముందు వాళ్ళకి ఎప్పుడైనా హృదయపూర్వకంగా వందనాలు చెప్పావా? ఎందుకంటే నువ్వు ఒక సంఘానికి వెళ్తావు, వాళ్ళు ఇంకొక సంఘానికి వెళ్తారు. అసలు రోడ్డు మీద ఎదురు పడితే అసలు వాళ్ళని చూస్తేనే చాలు. నిజమే కదా? ఇది క్రైస్తవ సమాజం. ఎవరికి ఇవ్వబడిన కృపను బట్టి, ఎవరికి ఇవ్వబడిన పిలుపును బట్టి ప్రభు తన సేవకులను నిలబెట్టుకుని ప్రజలకు ఆశీర్వాదకరంగా తన పరిచర్యని, లోకములో పరిచర్య ధర్మాన్ని, ఆయన రాజ్యాన్ని ఆయన కట్టుకుంటూ వస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఈ క్రైస్తవ సమాజంలో క్రీస్తు శక్తిని పోగొట్టేట్లుగా, క్రీస్తు వెలుగును పోగొట్టేట్లుగా సాతానుడు పెడుతున్న అనేక రకాలైన పద్ధతులు, ఏమండి, వెలుగును పోగొట్టుకుని ఈరోజు మనిషి చీకటిగా బతుకుతున్నాడు. విడవకూడని భాగ్యమని ఎంచుకోకుండా, ఏమండి, సింహాసనాన్ని విడిచి ఈ లోకానికి దిగివచ్చి, ఏమండి, అటు గ్రీకు దేశస్తులేంటి, యూదులేంటి, ఎవరు నమ్మినా, ఎవరు విశ్వసించినా వారందరికీ రక్షణ ఇస్తున్నాడు ఆయన. ఆయనకి ఏ భేదము లేదు. క్రీస్తు అందరికీ ప్రభు అయి ఉన్నాడు. ఆయన అందరినీ ప్రేమిస్తున్నాడు. ఈ రాత్రి ఈ మాటలు వింటున్న నీ జీవితంలో నువ్వు ఈ రోజున ఏ స్థితిలో పడి ఉన్నావో, నీ ఆత్మీయ జీవితం ఏ రీతిలో పడి ఉన్నావో, ఏ స్థితిలో నీ ఆత్మీయ జీవితం పడుందో, లెగవటానికి ఇష్టపడితే నా యేసయ్య వెలుగు నీ మీద ప్రకాశించునుగాక. హల్లెలూయా. హృదయపూర్వకంగా హల్లెలూయా చెప్తున్నారు, హృదయపూర్వకంగా ఆమేన్ చెప్తున్నారు. ఇదిగో నా దేవుడు మీ నోటి మాటను ఆమేన్ అన్న నీ మాటను స్థిరపరచి నీ మీదకి ఈ రాత్రి ఆయన వెలుగును పంపునుగాక. హల్లెలూయా. నీ మనోనేత్రాలు వెలిగించబడునుగాక. నీ కనులకు ఇహలోక సంబంధమైన దేవత గుడ్డితనమును కలుగు చేసిన ఆ స్థితిని ప్రభు విడిపించునుగాక. వెలిగింపబడిన వారమై, మనోనేత్రాలను వెలిగించబడిన వారమై ఇక మీదట మన ఆత్మీయ జీవితం, ఏమండి, జీవము గలదై క్రీస్తు వెలుగులో సాగిపోవునుగాక. చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. కాస్త బిగ్గరగా చెప్పాలి. ఓ రోజు ఒక పాస్టర్ గారు గుడివాడ దగ్గర వాక్యానికి పిలిచారు సెమీ క్రిస్మస్కి. మంచి ఉద్యోగకరంగా జరుగుతూ ఉంది. ప్రభు బలంగా తన వాక్కును పంపారు. ప్రజల ఆత్మలో నింపబడి హర్షిస్తూ ఉన్నారు, అన్ని భాషలతో మాట్లాడుతున్నారు. ఇటువంటి గొప్ప కార్యం జరిగింది. ప్రభువా, బలపరిచి నువ్వు కృప చూపినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు అని నేను గుడివాడ నుంచి విజయవాడ వచ్చేస్తున్నా. ఆ పాస్టర్ గారు ఎక్కడ హైదరాబాద్లో ఇది ఓపెనింగ్ ఉంది, నాతో పాటు వస్తున్నాడు ఆయన కారులో. ఆయన వచ్చాడుగా నాతో మాట్లాడలా, ఫోన్ల మీద ఫోన్లు. నేను అనుకున్నాను నన్ను వచ్చిన ప్రజలందరినీ వదిలేసి వచ్చేసాడు, పాస్టర్ గారు చూసుకుంటున్నారు, బాధ్యత కలిగి అన్నీ చూసుకున్నాడు అనుకుంటా. ఎంతమంది వచ్చారు, సరిపోయినాయా, వండుతున్నారా, తుడుస్తున్నారా, కడుగుతున్నారా, సేవ అంటే బోలంత ఉంటుంది కదండి, ఈ మాట్లాడుతున్నాళ్లే అనుకున్నా. నేను పామరు దాటాను, ఉయ్యూరు దాటాను, కంకిపాటి దగ్గర రాగానే ఆయన ఏదో టెన్షన్ పడుతున్నట్టు అనిపించింది నాకు. నేను అన్నాను, ఏంటి అలా టెన్షన్ పడుతున్నారు అన్నా. ఏం చెప్పను పాస్టర్ గారు, ఎందుకు అలా ఉన్నారు, ఒకవేళైనా ఫైనాన్స్కి ఏదైనా ఇబ్బంది ఏమో అన్న. ఆయన ఇబ్బంది అంటే చెప్పండి, కుటుంబం పెట్టుకున్నావు కదా అంటే, లేదండి సమృద్ధి దేవుడు ఇచ్చాడు. మరి ఎందుకు అంటే, ఏమండి, అంత అభిషేకంగా జరిగిందా, సేవకుడికి అంత ఆనందమా? కానీ నేను ఎప్పుడైతే ఆమేన్ ఆమేన్ అంటానని ఒక ఆమె ఎదురు చూస్తూ ఉంది. వచ్చిన వాళ్ళు ఒక ఆమె, ఎందుకని, ఇంటి దగ్గర చుట్టాలు వచ్చారు. కోటానికి రాబోతే పాస్టర్ అడుగుతాడు, ఏంటి పాస్టర్ రాలేదు అంటాడు. అందుకని ఒక అడుగు ఇటు వేసేద్దామని చెప్పి ఇటు వచ్చింది. మనసులో మళ్ళా అనుకుంటుంది, ఏమని, పాస్టర్ గారు మళ్ళీ బాధపడతాడు, భోజనం చేసి వెళ్ళాలి అనుకుని ఆమేన్ అనగానే వెంటనే వెళ్ళిపోయి ముందు ప్లేట్ తీసుకుని భోజనం చేసి వెళ్ళిపోవాలి. ఇవి మనసులో ఉన్న ఆలోచన. అది నేను ఎప్పుడు ఆమేన్ అంటానా, ఎప్పుడు లెగుద్దామా అని టెన్షన్లో ఉంది. సరే, నేను వాక్యం ముగించిన అందరూ లేచి లెగమంటే మిమ్మల్ని కాదు సుమా, లెగమని చెప్పని పాట పాడుతూ ఉండగా వెళ్ళిపోయింది. వెళ్ళిపోతే అక్కడ బల్ల వేసి అన్ని భోజనాలు రెడీగా పెట్టుకుని ఒక బ్రదర్ నిలబడి ఆరాధనలో పాల్గొని చప్పట్లు కొట్టుకుని ఆత్మలో ఆనందిస్తున్నాడు. హల్లెలూయా అన్నాడు. ఈయనేమో అసలు ఈ దేశంలో లేడు, ఆత్మలో ఆనందిస్తున్నాడు. అక్క ఉందాలక్క ప్లేట్ ముందు పెట్టిందంట. ఒక్క 5 నిమిషాలక్క అయిపోతుంది, అది అవుతుందిలే పెట్ట. ఎందుకని, ఇంటితో చుట్టాలు ఉన్నారు, ఈమె హడావుడి ఇది. ఒక్కసారి చూసింది, ఈయన మళ్ళీ కళ్ళు మూసుకుని ఆత్మలో స్తోత్రం, గ్లోరీ 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 అంటున్నాడు.
సరే మళ్ళీ అంది, ఈమెకేమో ఆగట్లా వెళ్ళిపోవాలి ముందు అర్జెంటుగా, వాళ్ళు ఏమనుకుంటారో వచ్చిన బంధువులని. ఆయన అన్నాడంట, పాస్టర్ గారు ప్రార్థన చేయాలి కదా అక్క. దేనికి? భోజనాలకి. ఆయన రాని వచ్చి చిన్న ప్రార్థన చేస్తాడు, పెద్దలను రాని ప్రార్థన చేస్తారు, ప్రార్థన చేయకుండా పెట్టకూడదు కదా అక్క, ఒక్క 5 నిమిషాలాగా. ఈయన ఈ 2 మాటలు చెప్పేపాటికి ఆమెకి ఆ 2 గంటలు గడిపిన ఆ కృప ఏమైపోయిందో, అభిషేకం ఏమైపోయిందో ఏమైందో కానీ, ఆ ప్లేట్ అలా ఇసిరేసి, నువ్వు పెట్టేదేనా, ఇంట్లో నేను చేసుకోలేనా, ఏమండి ఇలాగే ఇంటికి నేను చేసుకోలేనా, నువ్వు పెడితే తినాలా, నీకోసం ఉండాలా అని చెప్పిన ప్లేట్ ఒక ఇసిరేసి ఏమంటే ఇంటికి పరిగెత్తిందంట. ఈ సంగతి పాపం పాస్టర్ గారికి తెలియదు, పాస్టర్ గారికి తెలియదు. వాళ్ళు అక్కడ ఆత్మలు ఆనందిస్తున్నారు. సరే కారు ఎక్కిన తర్వాత ఈ భోజనాల దగ్గర నిలబడిన బ్రదర్ వెళ్ళి పాస్టర్ గారికి చెప్పాడు, ఇంత అభిషేకంగా జరిగిందన్న ఆనందం ఒక పక్కన ఉంటే, ఆమె చేసింది ఎలా అని చెప్పిన బాధ ఒక పక్కన. ఇంకేం చేస్తారు పాపం సేవకులు, వెనక మళ్ళీ ఇంకొక ప్లేట్లో అన్నీ పెట్టుకుని దాని మీద ఒక మూతేసి ఒక 2 పంపించారు గుమ్మం దగ్గరికి. ఎవరో పాస్టర్ గారు పంపించారు. ఎందుకో ప్లేట్ పంపించారు. ప్లేట్ అనగానే అర్థమైపోయింది ఆమెకి, నాకు వద్దని చెప్పా. పాపం ఈయన కంకిపాడు వచ్చేంత వరకు ఏమండి ఏమంది, అలిగిందా, కోపడిందా, ఎలా ఉంది, నవ్విందా, సీరియస్గా ఉందా, తీసుకుందా, తిందా. పాపం ఈయనకి ఇదే టెన్షన్ అయ్యే చివరికి పాపం మెత్తబడినట్టుంది, తీసుకుని లోపలికి వెళ్ళింది. నేనంటాను, ఆత్మీయ జీవితమే కదా ఇది, జీవము గల దేవుని ఎరిగిన వారమే కదా మనం. మరి ఈరోజు ఎందుకని క్రైస్తవ లోకములో మన ప్రభు చెంప మీద కొడితే ఏమండి మరు చెంప చూపించాడంట, బైబిల్లో రాయబడి ఉంది. కొరడాలతో కొడితే అసలు వీరు ఏం చేయించున్నారో వీరికి తెలియదు ప్రభువా, వీరిని క్షమించండి అన్నాడంట. ఒక పక్కన ఆయన మాటలు ఎన్నో సంవత్సరాల నుంచి వింటున్నాం, చదువుతున్నాం ఏమండి, కానీ ఆత్మీయ స్థితిలో చచ్చిన వారమై ఉన్నాం. కోపం, అసూయ, ద్వేషం, పగ. క్రైస్తవ సమాజమా, నీవున్న స్థితిలో నువ్వు అలాగే ఉంటే నా యేసయ్య వెలుగు నీ మీదకి రాలేదు. ఎందుకంటే నీకు తెలియకుండా ఒక చీకటి నేను ఆవరించి ఉంది. ఈ సభల ముగింపులో నీకు తెలియకుండా నేను ఆవరించి ఉన్న ఆ చీకటి నీలో నుంచి విడిచిపోవునుగాక, ప్రతి ఒక్కరి నుంచి విడిచిపోవునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే ఆ చీకటి నీలో నుంచి విడిచిపోయిందో అప్పుడు నీ ముఖం ప్రకాశిస్తుంది, నీ ముఖంలో చిరునవ్వు వస్తుంది, తెలియని ఆనందం నీలోనికి దిగి వస్తుంది. అందుకునే అంటున్నాడు, యేసయ్య నీ మీద ప్రకాశించాలనుకుంటున్నాడు. ఆయన వెలుగు నీ మీదకి ఆయన పంపాలనుకుంటున్నాడు. ఆయన వెలుగు నీ మీదకి రావాలంటే, నువ్వు యేసయ్య వెలుగు చేత ప్రకాశించాలంటే, నీవున్న స్థితిలో నుంచి నువ్వు పైకి లేవనెత్తబడాలి. హల్లెలూయా. చేతులెత్తి చెబుతున్నాను, దేవుని ప్రజలారా, వద్దు, మనము క్రైస్తవులం. మనం ఆరాధించే యేసుక్రీస్తు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. ఆయనలో ఏమాత్రము ద్వేషము లేదు. ఆయన ప్రేమ కలిగిన వాడు, నిలువెత్తని ప్రేమ రూపం నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు వారు. క్రైస్తవ సమాజంలో ద్వేషము లేనే లేదు. నా యేసులో ద్వేషము లేదు. దెయ్యము పట్టినవాడా అని అన్న రక్త సంబంధులు వారిని క్షమించాడు. ముఖం మీద ఉమ్ము పూసినా వారిని క్షమించాడు. క్రైస్తవ సమాజము ప్రేమగా ఉండవలసినదే. ప్రేమే క్రైస్తవత్వం. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నీకు తెలియకుండానే, నీకు తెలియట్లేదు నువ్వు ఏ స్థితిలో ఉన్నావో. అనేకులు వెలుగు పొందుకుని ఆనంద సంతోషాలతో ఆర్భటిస్తూ ప్రభుని సేవిస్తూ ఉంటే నీవే ఎందుకు అలా ఉంటున్నావు? నీకు తెలియకుండా ఏదో నేను ఆవరించి ఉంది. ఈ సభల ద్వారా నేను ఆవరించినవి వెళ్ళగొట్టబడును గాక. నీ నిరుత్సాహానికి, నీ నిశ్చయాస్థితికి, నీ కృంగుదలకు నీకు తెలియని ఒకటి నిన్ను ఆవరించి ఉంది. అది నేను విడిచిపోవును గాక. ఆమేన్.
సిలువ వేస్తారు, కొడలతో కొడతారు, ముళ్ళ కిరీటం పెడతారు, భూమికి ఆకాశాల మధ్య 3 మేకల మధ్య వేళ తీస్తారని తెలిసిన కూడా ముఖంలో చిరునవ్వు పోగొట్టుకోకుండా ఎవరిని సిలువకి వెళ్ళిన వాడు మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆమేన్, హల్లెలూయా. కానీ ఈరోజు నీ జీవితంలో వచ్చిన చిన్న సమస్యగా కృంగిపోతున్నావు, కలవరపడుతున్నావు, ఆందోళన చెందుతున్నావు. కారణం నీకు తెలియదు, ఏదో నిన్ను పట్టి పీడిస్తా ఉంది. నీ భయాలకు గల కారణం అదే. ఈరోజు వాటన్నిటి నుంచి నువ్వు లెగవాలని ఆశపడితే ఈ రాత్రి నా దేవుని వెలుగు నీ మీద ప్రకాశించునుగాక. చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే యెషయా ప్రవచిస్తూ యెషయా గ్రంథం 9వ అధ్యాయం 2వ వచనంలో ఒక మాట అన్నాడు. ఏమనంటే, మరణాంధకారములోను గాఢాంధకారములోను నివాసముండి అక్కడ సంచరిస్తున్న ప్రజల మీద కంట యేసయ్య వెలుగు ఆ నివాసుల మీదకి దేవుని వెలుగు ప్రకాశించింది. ఆమేన్. ఏమండి, మరణాంధం అంటే మృతి చెందిన వారి మీద కంట ఏం ప్రకాశిస్తూ ఉంది? వెలుగు. ఆ మాట చదువుతారా? యెషయా గ్రంథం 9:2. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూస్తా ఉన్నారు. మరణ ఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. ఆమేన్ చెప్పండి గట్టిగా. మరణ ఛాయల్లో నివాసం ఉంటున్న ప్రజల మీదకి యేసయ్య వెలుగు దిగి వచ్చి ప్రకాశిస్తా ఉంది. ఈ రాత్రి ఆయన నేను వెలిగించాలనుకుంటున్నాడు. ప్రియమైన దేవుని ప్రజలారా, మరణాంధ ఛాయల్లో గళాంధకారపు లోయలో, గళాంధకారములో, చీకటి అలుముకొచ్చిన జీవిత స్థితిగతులలో బ్రతుకుతున్న నీ మీదకి నా యేసయ్య వెలుగు ప్రకాశించాలనుకుంటా ఉంది. నా తెలిసిన ఒక సహోదరుడు ఉన్నాడు. ఆయన లారీ డ్రైవర్గా పనిచేసేవాడు. లారీ డ్రైవర్గా రోజంతా లారీ తోలుకునేవాడు. సాయంకాలం డబ్బులు తీసుకొచ్చి కళ్ళు దుకాణం దగ్గరికి వెళ్ళి కళ్ళు తాగి ఎక్కడ పడిపోయాడో తెలిసేది కాదు. భార్య 11:30కి అందరు పడుకున్న తర్వాత ఆ ఊరు చివరికి వెళ్ళి ఊళ్ళో ఎక్కడ పడిపోయి ఉన్నాడో వెతుక్కుని, ఏమండి, ఆ మురుకాల మధ్య ఏదైతే ఉందో ఆ వ్యర్థాల మధ్య ఎక్కడైతే అతను పడున్నాడో తెచ్చుకుని స్నానం చేయించి అంత ముద్ద పెట్టి పడుకోబెట్టేది. ఉదయం లేవగానే అనేవాడు, ఏంటి నేను ఇలా ఉన్నాను అనేవాడు. రాత్రి నువ్వు పలానా చోట పడిపోయావని. అతను చూచిన వారందరూ ఒకే మాట, థూ ఈడు బతుకు చెడా, ఎందుకు ఈట పుట్టాడు. ఆ తాగిన మైకంలో వెళ్ళేవారిని పోయేవారిని తిడుతూ ఉండేవాడు. అందరికీ ఏమండి చునకనమైన స్థితిలోకి వచ్చేసేవాడు. 2 చిన్న పిల్లలు. ఆ 2 చిన్న పిల్లలు వాళ్ళ తండ్రి పేరు చెప్పుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉండేవారు. సమాజంలో పిల్లలతో పాటు ఆడుకోవటానికి వాళ్ళు ముఖము చూపుకోలేకుండా ఉండేవారు వాళ్ళ తండ్రిని బట్టి. భార్య కూడా సమాజంలో ఒక హీనమైన స్థితి భర్తను బట్టి. ఇటువంటి స్థితిలో ఉన్న ఆ వ్యక్తి జీవితంలో ఇటువంటి ఒక కూడిక ఆ గ్రామంలో పెట్టడం జరిగింది. ఆ రాత్రి యేసుక్రీస్తు కల్వరి శిలువ ప్రేమ ఆ రాత్రి విన్నాడు. యేసయ్య పొందిన దెబ్బలు తన కొరకేనని, యేసయ్య పొందిన గాయాలు తన కొరకేనని, ఆ ముండ్ల కిరీటము తన కొరకేనని, ఆ శిలువ మరణం తన కొరకేనని, ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచింది తన కొరకేనని ఒక మాట విని ఆ రాత్రి జీవితాన్ని మార్చుకున్నాడు. హల్లెలూయా, చెప్పండి గట్టిగా. మరణాంధ ఛాయల్లో సంచరించుచున్న వారి మీదకి క్రీస్తు వెలుగు ప్రకాశిస్తా ఉంది. మరి ఈ రాత్రి ఈ ప్రాంగణంలో కూడి వచ్చిన నా దేవుని ప్రజలారా, నీవు నీ కుటుంబానికి బలముగా ఉండాలి కానీ బలహీనంగా ఉండకూడదు. ఎన్నటికీ నిన్ను చూచి నీ కుటుంబం గర్వంగా చెప్పుకోవాలి. నా తండ్రి అని, నా తల్లి అని, నా పిల్లలు అని నేను గురించి చెప్పుకోవాలి. యవనస్తులారా, మీరు తాగి జీవితాలు పాడు చేసుకుంటూ ఉంటే నిన్ను బట్టి నీ తల్లి నీ తండ్రి ఎంత వేదన చెందుతున్నారు. లోకములో పైకెత్తబడిన పిల్లలను చూచుకుని అయ్యో నా పిల్లలు లేరే అనుకుని అంగలారుస్తున్న తల్లిదండ్రుల యొక్క స్థితిని చూచావా? రాత్రి పగళ్ళు కష్టపడి కాయ కష్టం చేసుకుని జీవితమే నా పిల్లలు అనుకుంటూ ఏమండి ఊపిరంతా పిల్లల మీద పెట్టుకుని నిన్ను పెంచి పెద్ద చేస్తే ఈరోజు నీ జీవితాన్ని పాడు చేసుకుని లోకానికి నీ జీవితాన్ని సాతాను చేతికి అప్పగించుకుని నువ్వు పాడైపోతూ ఉంటే నిన్ను చూచి అంగలారుస్తున్న నీ తల్లికి నీ తండ్రికి ఏం సమాధానం చెబుతావు? ఈ రాత్రి నా ప్రభు అందుకునే చెబుతున్నాడు, రా. ఒక రాత్రి ఒక దినాన నేను కూడా అలాగే ఉన్నా.
నా తల్లిదండ్రులు ఈ రాత్రి ఇక్కడే ఉన్నారు. ఉయ్యూరు పట్టణంలో శివాలయం బజార్లో గవర్నమెంట్ కాలేజ్ ఉంటుంది. ఆ కాలేజ్ రోడ్లో ఏ గొడవలు జరిగిన నేను ఉండేవాడిని. వయసుకి మించిన స్నేహాలు, వయసుకి మించిన స్థితి, రాజకీయ నాయకులతో పరిచయాలు, వారితో పాటు తిరగటం, జీవితం పాడైపోతుంటే పగలంతా గొడవల్లోకి తిరిగి సాయంకాలం ఇంటికి వచ్చి కాపలా కాస్తామని ఎవరైనా వచ్చి ఇంట్లో చెబుతారేమోనని. రాత్రి చెప్పినట్లుగా నా తండ్రి చూపిన ప్రేమ నన్ను మార్చలేకపోయింది. నా తల్లి కొట్టిన దెబ్బలు నన్ను మార్చలేకపోయాయి. కానీ నా కల్వరి శిలువ యేసయ్య ప్రేమ నన్ను మార్చింది. హల్లెలూయా. వీడు ఇంకా మారడు, వీడు బ్రతికింతే, వీడి జీవితం ఇంతే, వీడి జీవితం పాడైపోయింది అని వేదన చెందుతూ రాత్రి పగళ్ళు కన్నీళ్లు పెట్టుకుంటున్న నా తల్లి కన్నీటిని నా చూచిన దేవుడు ఆ కన్నీటి ప్రవాహంలో ప్రభు దగ్గర కొట్టుకొచ్చేట్లుగా ప్రభు చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. నిజమే కదా ప్రియమైన దేవుని ప్రజలారా, సమాజం పాడైపోయి ఉండగా, లోకం పాడైపోయి ఉండగా, లోక వ్యసనాలకి పాడైపోతుండగా, ఈరోజు నీవు ఉన్న స్థితిలో ఏ స్థితిలో ఉన్నావు, అవి లోక స్నేహాలు, లోక ప్రేమలో, లోకములో ఉన్న ఏమండి చెడు అలవాట్లో ఏ స్థితిలో నువ్వు పట్టబడి, కొట్టబడి, పడగొట్టబడి ఉన్నావో వాటిలో నుంచి నువ్వు లెగవాలని ఈ రాత్రి ఒక చిన్న ఆలోచన నీ మదిలో పుడితే, ఆశ కలిగితే, ఈ రాత్రి నా యేసయ్య వెలుగు నీ మీద ప్రకాశించునుగాక. చప్పట్లు కొట్టి గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పాడైపోయిన నా బ్రతుకు నా యేసయ్య మార్చాడు. నన్ను మార్చిన వాడు ఈ రాత్రి నిన్ను కూడా మార్చగలడు. ప్రియమైన తల్లి, నన్ను మార్చిన వాడు నీ కుమారుడిని మార్చగలడు, నీ కుమార్తెను మార్చగలడు, నీ యజమాని మార్చగలడు, మార్చగలడు, మార్చగలడు. అందుకు నీ రాత్రి చెప్తున్నా, నువ్వు ఏ స్థితిలో పడి ఉన్నావో కాస్త నేను లెగవాలి నువ్వు ఇష్టపడితే ఈ రాత్రి నా యేసయ్య నీ మీద ప్రకాశించునుగాక. ఆ వార్త విన్నాడండి, ఇంకా మానేశాడు, తాగుడు మానేశాడు. పగలంతా లారీకి వెళ్ళి వచ్చేవాడు, సాయంకాలం డబ్బులకి తీసుకొచ్చి భార్యకి ఇచ్చేవాడు. భార్య గుణవతి. ఏమండి, ఆ లారీలు తోలైపోతున్నారని ఒక చిన్న రిక్షా కొనుక్కున్నాడు. రిక్షా, తొక్కే రిక్షా. అక్కడ సిమెంటు, ఇక్కడ కొట్లు, సిమెంట్ కొట్లో, అక్కడ ఈ షామ్యాన కొట్లోకి వెళ్ళి అవి తిప్పుకుంటూ ఇవి తిప్పుకుంటా వచ్చిన డబ్బులంతా ఇంకా కళ్ళు దుకాణానికి మానేశాడు. భార్య చేతిలో పెడుతూ మొదలెట్టాడు. భార్య ఏమో పట్టు చీరలు, ఏమండి బంగారము, ఇంట్లో వస్తువులు ఇలా పెట్టి వాటిని పాడు చేయకుండా, గుణవతి కాబట్టి ప్రతి పైసా దాచిందండి. కొద్ది రోజులకు వచ్చిన అయ్యా రాత్రి బగళ్ళు కష్టపడుతున్నావు కదా, నువ్వు రిక్షా తొక్కలేకపోతున్నావు, ఒక ఆటో మనం కొనుక్కుందామంటే పిచ్చిదానిలాగా ఉన్నావు, ఆటోని మనం ఎక్కడ కొనగలుగుతామే, మన స్థితి అంటే ఆటో అంటున్నావనంటే, లేదయ్యా నువ్వు ఇచ్చిన ప్రతిదీ దాచాను, ఇదిగో డబ్బులని చేతిలో పెట్టిందంట. హల్లెలూయా. ఆటో కొనుక్కున్నాడండి, ఆటో కొనుక్కున్నాడు. సంవత్సరాలు గడుస్తూ ఉండగా ప్రతిదీ కష్టం తీసుకొచ్చి ఇంట్లో ఇచ్చేవాడు. ఆ పిల్లల్ని ఏమండి ఆ ఉయ్యూరు పట్టణంలోనే ఏమండి ఏదైతే పెద్దగా ఉందో స్కూల్లో, ఆ స్కూల్లో చదివించడం మొదలుపెట్టాడు. అందరితో పాటు ఉన్నతమైన ఏ స్థానంలో పిల్లలు ఉన్నతంగా అని అనుకుంటారో అక్కడ చదివించడం ప్రారంభం చేశాడు. సంవత్సరాలు గడిచేకం చూస్తే మరొక ఇంటిని కొనుక్కున్నాడు. నేను అంటాను, ఒకప్పుడు ఎందుకు పనికిరాదు అని ఊర్చిన వారు ఈరోజు వేల మంది ప్రజలు ఆ వ్యక్తికి వందనాలన్నా అని చెప్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఏ గ్రామ ప్రజలైతే ఆయన చూచి అసహించుకున్నారో అదే గ్రామ ప్రజల ముందు నా ప్రభు వెలుగును పొందుకున్నవాడ ఈరోజు ప్రకాశిస్తూ ఉన్నాడు. ఈ రాత్రి అటువంటి స్థితిలో ఎవరైతే ఈ గ్రామంలో పడి సాతాను చేత పట్టబడి ఉన్నారో నా యేసయ్య వారిని పట్టుకునుగాక, వారి జీవితాలను మార్చునుగాక, కుటుంబాలను దుఃఖం వేదన తొలగించునుగాక. ప్రభు చూస్తూ ఉన్నాడు. సహోదరి, నువ్వు పెడుతున్న కన్నీరు నీ భర్త విషయంలో నా ప్రభు చూస్తూ ఉన్నాడు. భయపడమాక, ఈ సభల ద్వారా నీ యజమానిని నా ప్రభు పట్టుకోబోతున్నాడు, ఆయనకు విడుదల ఇవ్వబోతున్నాడు. మారిన నీ భర్త నువ్వు చూడబోతూ ఉన్నావు. నా యేసయ్య వెలుగు వారి మీద ప్రకాశించునుగాక. ఆమేన్, హల్లెలూయా. మరణ ఛాయల్లో సంచరిస్తున్న వారి మీద కంట యేసయ్య వెలుగు ప్రకాశిస్తూ ఉందంట. నీవున్న స్థితిలో అంత కాస్త లెగవడానికి ఇష్టపడు. ఈ రాత్రి నా యేసయ్య వెలుగు నీ మీదకి వచ్చునుగాక. రెండో మాటగా చూడండి, ఎవరైతే లెగవాలనుకుంటారో వారి మీదకి యేసయ్య మహిమ వెలుగు దిగొస్తుంది. రెండవదిగా యోబు గ్రంథం 22వ అధ్యాయం
28వ వచనం చదువుకుందాం. యోబు గ్రంథం 22:28. మరియు నీవు దేనినైనా యోచన చేయగా అది నీకు స్థిరపరచబడును, నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును. ఆమేన్ చెప్పండి గట్టిగా. యేసయ్య వెలుగు ఒక వ్యక్తి వెళుతున్న మార్గాల మీదకి దిగి వచ్చిందంట. యేసయ్య వెలుగు ఒక వ్యక్తి వెళుతున్న మార్గం మీదకి దిగి వచ్చింది. అందుకనే అంటున్నాడు, నీ మార్గముల మీద వెలుగు ప్రకాశిస్తుంది. మార్గము అంటే చేసే పనులు, ఉద్యోగమా, వ్యాపారమా, చేతి పనా, వ్యవసాయమా, చదువా, నువ్వు ఏదైతే చేస్తున్నావో దాని మీదకి యేసయ్య వెలుగు దిగి రావాలి. హల్లెలూయా. నాకు ఏది చేసినా కలిసి రావట్లేదండి, నేను ఏది చేసినా నాకు సరిగ్గా ఉండట్లేదండి అని అంటూ ఉంటారు చాలామంది. లేదు లేదు, నీ మార్గాల మీదకి యేసయ్య వెలుగు దిగి రావాలి, ఆయన వెలుగు ప్రకాశించాలి. ఎవరి మీదకి ఆయన వెలుగు దిగి వచ్చి వారు ప్రకాశిస్తారు అంటే, కాస్త ముందుకు వెళితే అక్కడ ఒక మాట అన్నాడు, 23వ వచనం. సర్వశక్తిని వైపు, అమ్మా, సర్వశక్తిని వైపు నీవు తిరిగితే చాలు. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఎవరైతే జీవము గల దేవుని వైపు తిరుగుతారో, ఎవరైతే జీవము గల దేవుని వైపు తిరుగుతారో, ఆ తర్వాత చాలా మాటలు రాయబడి ఉన్నాయి 17లో. తిరిగి ఎవరైతే ప్రార్థన చేస్తారో, ఎవరైతే ఆయన వైపు తిరుగుతారో వారి మార్గముల మీదకి నా యేసయ్య వెలుగు ప్రకాశించునుగాక. ఆమేన్. నువ్వు పడుతున్న ప్రయాస నా ప్రభువుకు తెలుసు. ఒక్క మాట అడుగుతాను మిమ్మల్ని, ఏదైనా ఒక శుభకార్యం వస్తే, మీ ఇంట ఏదైనా ఒక శుభకార్యం వస్తే వాళ్ళ వైపు వీళ్ళ వైపు చేతులు చాపకుండా ఆ శుభకార్యాన్ని మీరు చేసుకోగలుగుతున్నారా? ఏంటి ఇంకా అలా చూస్తారు? ఏదైనా ఒక రోగం వస్తే, ఏదైనా ఒక బలహీనత వస్తే, ఏమండి, వాళ్ళ వైపు వీళ్ళ వైపు చేతులు చాపకుండా ఏదైనా చూపించుకోగలుగుతున్నారా? ఏది సమృద్ధి ఇంట, ఏది దేవుని ఆశీర్వాదం? చేతుల కష్టార్జిత మీదకి దేవుని ఆశీర్వాదం ఈరోజు లేదు. చిల్లు సంచులో వేసిన ధనములాగానే మనిషి ప్రయాస అంతా ఉంది. కష్టపడుతున్నాడు, ప్రయాసపడుతున్నాడు, చెమటోడుస్తున్నాడు, కానీ ఆశీర్వాదం కుటుంబంలో కనిపించట్లేదు. కారణం, వారి మార్గాల మీదకి యేసయ్య వెలుగు ప్రకాశించలా. కారణం, వారు జీవము గల దేవుని వైపు, సర్వశక్తిని వైపు వారు తిరగలేదు కాబట్టి వారి ప్రయాస అంతా వ్యర్థమైపోతా ఉంది. అందుకని నా ప్రభు అంటాడు, నీవు పడుతున్న కష్టం మీదకి, నువ్వు పడుతున్న ప్రయాస మీదకి నా యేసయ్య వెలుగు వచ్చి ప్రకాశించి అది నీకు ఆశీర్వాదకరంగా మార్చబడాలి అంటే నీవు జీవము గల దేవుని వైపు తిరగాలి. హల్లెలూయా, హల్లెలూయా. అది 2007వ సంవత్సరం విజయవాడ పట్టణంలో పడమట కెనరా బ్యాంక్, ఈరోజు అక్కడే ఉంది ఆ బ్యాంక్. దాని ఆపోజిట్లో ఈరోజు బారన్ రెస్టారెంట్ ఏదో ఉంది. అది 2007వ సంవత్సరం అక్కడ ఒక హాస్పిటల్ ఉండేది, ఫిజియోథెరపీ హాస్పిటల్. గుప్తా అనే ఒక డాక్టర్ గారు, ఎంఎస్ ఆద్దో, న్యూరాలజిస్ట్, ఆ న్యూరో ఆద్దో ఒక ఆయన ఉండేవాడు, మా సీనియర్ ఆయన. నేను ఉయ్యూరు పట్టణం నుండి బయలుదేరి రోజు ఆ హాస్పిటల్కి వచ్చి, నేను చదివింది ఫిజియోథెరపిస్ట్ కాబట్టి అనేకులకు వైద్యం చేస్తూ ఉండేవాడిని. నేను ఇంటి దగ్గర బయలుదేరే ముందు ప్రభువుని ఒకటే అడిగేవాడిని, ప్రభువా, ఈరోజు నేను ఎవరికైతే వైద్యం చేస్తున్నానో వారు త్వరగా కోలుకోవాలి. ఎంబీబీఎస్, ఎండి, లేకపోతే ఎంఎస్, లేకపోతే ఈ ఆర్ఎంపీ, వీళ్ళ దగ్గరికి వెళ్ళే వాళ్ళైతే ఏమండి వెంటనే వెళతారు, వాళ్ళకి ఏదో తెలుసుకుంటారు, మందులు ఇస్తారు, ఇంజెక్షన్ చేసి పంపించేస్తారు. కానీ మా దగ్గర అలా కాదు. పక్షవాతం, ముఖవాతం, ఏమండి యాక్సిడెంట్లు అయిన కేసులు, మంచాల మీద పడున్న వాళ్ళు, వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చి వారిని పైకి లేపాలి, నడిపించాలి, వారిని బాగు చేయాలి. ఇది నా వైద్యం. నెలల తరబడి నా దగ్గర ఉండేవారు. పైనుంచి ఆర్థోపెడిక్ సీనియర్ డాక్టర్ పంపించేవాడు, రాసి 3 నెలల ట్రీట్మెంట్ అని రాసి పంపేవాడు కాగితంలో. నేను అతనికి ట్రీట్మెంట్ చేయాలి. నేను ఒకటే ప్రార్థించుకునేవాడిని, నాకు బాగా గుర్తు, ఆయన పేరు గుర్తులేదు కానీ
లారీ ఓనర్ ఆయన తెనాలిలో ఒక గుడికి వెళ్ళి వస్తూ ఉండగా యాక్సిడెంట్ అయ్యి ఏమండి మొత్తం చచ్చుబడిపోయింది. హాస్పిటల్కి ఒక 4 మోసుకొచ్చేవాళ్ళు రోజు. ఆయనకి 6 నెలల ట్రీట్మెంట్ అని రాసి పంపాడు ఆర్థోపేటిక్. నేను ఇంటి దగ్గర ఒకటే ప్రార్థించుకునేవాడిని, ప్రభువా నేను నిన్ను నమ్మిన బిడ్డను కదయ్యా, నా మార్గాల మీదకి నీ వెలుగు ప్రకాశించాలి కదా, నేను చేసే పనుల మీదకి నీ ఆశీర్వాదం రావాలి కదయ్యా, ఈ వ్యక్తి త్వరగా కోలుకునేట్లుగా ఇదిగో నా చేతుల్లోనికి నీ మహిమ నుంచు, నీ ఆశీర్వాదం ఉంచు నా పని మీదకని ప్రార్థించుకుంటూ వచ్చేవాడిని. అద్భుతం ఏంటో చెప్పమంటారా, 6 నెలల వరకు ఇతనికి ట్రీట్మెంట్ చేయాలని రాసి ఇచ్చిన డాక్టర్కి ఏమంటే ఆశ్చర్యం కలిగేట్లుగా 4 రోజుల్లోనే ప్రభు బాగు చేసి నడిపించుకుంటూ పంపాడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు చేసేది ఏదైనప్పటికీ దాని మీదకి నా యేసయ్య వెలుగు ప్రకాశించాలి. ఆమేన్, హల్లెలూయా. జీవముగల దేవుని వెలుగు నీ మీద ప్రకాశించాలి. అది నీ మార్గాల మీద, నీ చదువు మీద, నీ వ్యాపార ఉద్యోగాల మీద, నువ్వు చేస్తున్న ఏదైనప్పటికీ దాని మీదకి నా యేసయ్య వెలుగు దిగి రావాలి అని అంటే నీవు సర్వశక్తిని వైపు చూడాలి. ఆమేన్. ఎవరి వైపు చూడాలి? ఎవరి వైపు చూడాలి? ఈ రాత్రి మీరు ఆయన వైపు తిరిగితే 34వ కీర్తన త్వరగా తీయండి. 34వ కీర్తన 5వ వచనం. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఏం కలిగిందంట? ఎవరైతే ఆయన తట్టు తిరుగుతారో, ఎవరైతే ఆయన తట్టు తిరిగి ఆయన వైపు చూస్తారో, నా యేసయ్య వెలుగై ఉన్నాడు కాబట్టి ఆ వెలుగు వారి మీద ప్రకాశించునుగాక. హల్లెలూయా. 1, వారు పడి ఉన్న స్థితిలోంచి పైకి లేపబడితే క్రీస్తు వారి మీద ప్రకాశిస్తాడు. 2వదిగా లేఖనం సెలవిస్తా ఉంది, ఎవరైతే యేసు క్రీస్తు తట్టు తిరుగుతారో వారి మీదకి నా యేసయ్య వెలుగు ప్రకాశించునుగాక. నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఈరోజు, నువ్వు ఏ పరిస్థితుల మధ్య ఉన్నా, నిన్ను బాగు చేయగలిగిన వాడు, నీకు నెమ్మది ఇవ్వగలిగిన వాడు, నీకు విడుదల ప్రసాదించగలిగిన వాడు, నీ జీవిత సమస్యలన్నిటికీ జవాబే ఉన్న యేసు వైపు నీవు తిరగగలిగినట్లయితే ఈ రాత్రి నీ మీద నా యేసయ్య వెలుగు ప్రకాశించునుగాక. ఆమేన్, హల్లెలూయా. అందుకని అంటున్నాడు ఏమనంటే, ఆయన తట్టు తిరగగానే వారికి వెలుగు కలిగింది. ఎంతకాలం అటు ఇటు తిరుగుతూ చూస్తావు? ఒక వ్యక్తి యాత్ర చేస్తూ ఆ వ్యక్తి అంటున్నాడు, నేను కొండల తట్టు తేరి చూస్తున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది? 121 మనందరికీ తెలిసిన విషయాలే. కొండల తట్టు, మనుషుల తట్టు, అధికారుల తట్టు, ప్రభుత్వాల తట్టు ఎవరు మనకి ఏమీ చేయలేరు. ఏమి చేయాలన్నా ప్రభువే చెయ్యాలి. యేసే మన ఆశీర్వాదం, యేసే మన అభివృద్ధి, యేసే మన దీవెన. నమ్మిన వారు చప్పట్లు కొట్టి గట్టిగా చెప్పండి ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అందుకుని అంటున్నాడు ఏమనంటే, ఎవరు యేసు తట్టు తిరుగుతారో వారి మీదకి నా యేసయ్య వెలుగు ప్రకాశించునుగాక. ఆమేన్, హల్లెలూయా. కాస్త బిగ్గరగా చెప్పండి హల్లెలూయా. ఈరోజు నా యేసయ్య వెలుగు మీ మీద ప్రకాశించాలంటే మీరు ఎవరి తట్టు తిరగాలి? ఈ రాత్రిని మేము యేసయ్య తట్టు తిరుగుతాము, ఇక మీదట ఆయన వైపే చూచి ఆయన యందే విశ్వాసం ఉంచి వెళతాము అన్నవాళ్ళు గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇంకాస్త బిగ్గరగా. మీరు అంగీకరిస్తున్నారు కాబట్టి ఈ రాత్రే ఇదిగో మీకు కలిగి ఉన్నది అది ఏదైనప్పటికీ, అది ఉద్యోగమా, వ్యాపారమా, చేతి పనా, అది ఏదైనప్పటికీ, చదువా, వాటన్నిటి మీదకి నా యేసయ్య వెలుగు దిగి వచ్చునుగాక. ఆమేన్. దేవుని తట్టు తిరగండి. మనందరికీ తెలుసు యాకోబు జీవితం. ఎన్నున్నా ఏం ఉపయోగం? జీవితం మీద ఆశ లేదు, ఇంకా నా జీవితం అయిపోయింది అనుకున్నాడు. ఆ రేవు దాటి వెళ్ళి ఎవరి తట్టు తిరిగాడు చెప్పండి? తిరిగాడు కాబట్టే ఈరోజు యాకోబు జీవితం ప్రకాశిస్తూ ఉంది. ఇశ్రాయేలుగా మార్చబడి ఓ గొప్ప ఆశీర్వాదం చూడగలుగుతున్నాడండి. నేను ఇశ్రాయేల్ అంటే అక్కడున్న ఇశ్రాయేల్ కాదు, ఇశ్రాయేల్ ప్రజలు ఈ రోజుకి జీవము గల దేవుని వెలుగులో వారు ప్రకాశిస్తూనే ఉన్నారు. వారికి ఉన్న జ్ఞానం ప్రపంచంలో ఏ దేశస్తులకి లేదు. వారి టెక్నాలజీ నిజమే కదా, నిజమే కదా. ప్రియమైన దేవుని ప్రజలారా, ఎవరు యేసయ్య తట్టు తిరుగుతారో వారి మీదకి నా యేసయ్య వెలుగు దిగివచ్చునుగాక. నేను ఆఖరి మాటగా చెప్పి ముగించాలనుకుంటున్నాను. చూడండి,
ఎవరి మీదకి ఆయన యేసయ్య వెలుగు ప్రకాశిస్తుంది? ఒకటి చెప్పండి, ఎవరి మీదకంట? ఉన్న స్థితిలో నుంచి లేవనెత్తబడ్డానికి ఎవరైతే ఇష్టపడతారో వారి మీదకి నా యేసయ్య వెలుగు ప్రకాశిస్తుంది. 2, ఎవరి మీదకి ప్రకాశిస్తుంది? ఎవరైతే యేసయ్య తట్టు తిరుగుతారో, ఆయన తట్టు తిరుగుతారో, ఆయన వైపు తిరుగుతారో వారి మీదకి నా యేసయ్య వెలుగు ప్రకాశించునుగాక. ఆఖరి మాటగా చూడండి, దానియేలు గ్రంథం 12:3. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకొనున్నట్లు, ఆ మాట నుంచి అండర్లైన్ చేసుకోండి, నీతి మార్గమును అనుసరించినట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో, ఎవరైతే అనేకులను తిప్పుతారో వారు నక్షత్రము వలె నిరంతరమును ప్రకాశించెదరు. ఆమెన్ చెప్పండి గట్టిగా, హల్లెలూయా. నిరంతరము ప్రకాశిస్తారు, నిరంతరము ప్రకాశిస్తారు. ఎవరు ప్రకాశిస్తారు? 1, తామున్న స్థితిలో నుంచి పైకెత్తబడిన వారు ప్రకాశిస్తారు. 2, ఎవరు జీవము గల దేవుని వైపు ఎవరైతే తట్టు తిరుగుతారో వారు ప్రకాశిస్తారు. ఆఖరిగా చెప్తున్నాడు ఏమనంటే, నీతి మార్గము, సత్య మార్గము, ప్రేమ మార్గము, పరలోక మార్గమై ఉన్న యేసు క్రీస్తు మార్గములోనికి ఎవరైతే అనేకులను త్రిప్పుతారో వారు నిరంతరము ప్రకాశించుదురుగాక. హల్లెలూయా. మరి ఈరోజు నీవు క్రీస్తు నీ మీద ప్రకాశించాలినంటే, నీ క్రీస్తు యేసు వెలుగు చేత నువ్వు ప్రకాశమానమైన జీవితాన్ని జీవించాలంటే ఆఖరిగా చెప్తున్నాడు, నీవు అనేకులని ఆ నీతిగల మార్గం వైపు నడిపించాలి, సత్య మార్గం వైపు నడిపించాలి, పరలోక మార్గం వైపు, ప్రేమగల మార్గం వైపు నడిపించాలి. మార్గము, సత్యము, జీవమై ఉన్న యేసయ్య మార్గం వైపు నువ్వు నడిపించగలిగినట్లయితే మీరు ప్రకాశించుదురుగాక. ఆమేన్, హల్లెలూయా. కాస్త బిగ్గరగా చెప్పండి. ఒకళ్ళని ఇద్దరిని కాదంట, అనేకులని. మరి ఈ రాత్రి ఈ వాక్యం ఉంటున్న మీ జీవితంలో ఎంతమందిని మీరు ప్రభు వైపు తిప్పగలిగారు అంటున్నారు కొంతమంది. కొంతమంది ఏమో, నేనా ఇంతవరకు ఒక్కళ్ళకి కూడా ప్రభు దగ్గరికి తెల, ఆఖరికి కోటను కూడా మా పిల్లలని తేలా. అరే నువ్వు టీవీ దగ్గర కూర్చో, రే అక్కడికి వచ్చి ఏం చేస్తారా, సల్లా జలుబు చేస్తుంది అన్న, ఆడిని కూడా తెచ్చుకోవాలి ఆఖరికి నేను. కానీ బైబిల్ చెప్తా ఉంది, ఎవరైతే అనేకులని ప్రభు వైపు తిప్పుతారో ఏమండి వారిని నా ప్రభు ప్రకాశింప చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కరినైనా నీ జీవిత దినములో ఒక్కరినైనా యేసుక్రీస్తు వైపు నువ్వు, ఆయన తట్టు నువ్వు తిప్పగలిగారా? ప్రభు వైపు మీరు అనేకులను తిప్పగలుగుతున్నారా? యేసయ్య వైపు మీరు తిప్పగలుగుతున్నారా ప్రజలని? ఏ సంఘం మీది? మాదండి అన్న లేకపోద్దన్న డిస్టర్బ్గా ఉంటుంది. మాదండి రవి గ్రూప్ అండి, డోక్రా గ్రూపులు అండి. నేను చెప్పేది సంఘం అంటే మీరు ఆ సంఘం అనుకుంటున్నారా? ఆ సంఘాల సంఘాలకి నేను మాట్లాడేది. మా గ్రూప్లో చేరిపోయావా? మా గ్రూప్లో అందరూ ఈరోజు ఈ గొడవలు ఎక్కువైపోతున్నాయి. నేను ఎప్పుడైనా ఒకసారి పనుండి బ్యాంక్కి వెళితే అక్కడ ఉంటారు, వాళ్ళు కొట్టుకుంటూ ఉంటారు కొంతమంది, నాకివ్వు నాకివ్వు నాకివ్వు, అక్క వచ్చిన వాళ్ళు నీకు ఎత్తగా నాకు. అక్కడే పంచాయతీలు పెడతారు, ఓ పుస్తకం పెట్టుకుని కూర్చుని పాపం వాళ్ళు రాసుకుంటూ ఉంటారు. సరే అక్కడ వరకు బాగానే ఉంది, నేను అంటూ ఉంటా, అందరు తెలిసిన వాళ్ళు అక్కడ బ్యాంక్ వాళ్ళు. ఏంటమ్మా అంటే గొడవ, ఇప్పుడు ఆ గ్రూప్లో ఉన్నామని ఈ గ్రూప్లో జాయిన్ అవ్వమని అక్కడ గొడవ మొదలైంది. మా వాళ్ళు మా వాళ్ళు తీసుకెళ్తారని. ఎట్లాంటి వాటి వైపు తిప్పడానికి ఇష్టపడుతున్నారు. కానీ మన కొరకు ప్రాణం పెట్టి మరణాన్ని గెలిచి ఏమండి రక్షణ ఇచ్చి పరలోకం సిద్ధపరుస్తున్న ఆ ప్రభు వైపు ఒక్కళ్ళనైనా మీరు తిప్పగలిగారా? ఒక్కళ్ళనైనా మనకి ఈ మిగిలిన 70 రోజుల్లో ఇటువంటివే గుర్తు వస్తాయి. ఇటువంటివి వాటి జోలికి మీరు వెళ్ళమాకండి. మనం ఎవరి వైపు తిప్పొద్దు, మనం ప్రభు బిడ్డలం. హల్లెలూయా, హల్లెలూయా. మనం యేసయ్య పిల్లలం, మనం ప్రభు వైపే ప్రజలను తిప్పాలి. నమ్మిన వారు ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. కాస్త బిగ్గరగా చెప్పండి.
ఒక్క మాట, ఒక్కరినైనా నీ యజమానిని, నీ పిల్లలని, నీ రక్త సంబంధులని ఒక్కరినైనా ప్రభు తట్టు నువ్వు తిప్పగలిగావా? పుస్తకాలు చదివి, క్రైస్తవ పుస్తకాలు, ఇక్కడ సేవ ఏముంది, గొంతుగో మందిరం ఉంది, వెళితే సేవ చేస్తే నా తిండి వెళ్ళి సేవ చేయాలి అక్కడ అనుకో. ప్రభు కొరకు దెబ్బలు తినొచ్చు, శిష్యుల్లాగా కొట్టబడవచ్చు, అవమానాలు పడవచ్చు, ఆయన కొరకు హతసాక్షులు అవ్వచ్చు అనుకుని పుస్తకాలు చదివేసి మనము చేసేయాలి అని సిద్ధపడిపోయి వెళ్ళిపోదామని చెప్పి రెడీ అవుతుంటే ప్రభు కనబడి అంటాడు, రే అక్కడికి వెళ్ళి ఏం చేస్తావు? కానీ మీ ఊళ్ళో ఒక్కడ క్రైస్తవుడు ఉన్నాడారా? నీ రక్త సంబంధంలో ఒక్కడ రక్షించబడ్డా? ఎవరి కాళ్ళకు సువార్తను ప్రకటిస్తారు అని అంటే, నేను వెళ్ళాలనుకుంటున్న మార్గాన్ని విడిచిపెట్టి నా సొంత గ్రామానికి వెళ్ళా. మచ్చుకు క్రైస్తవుడు ఒక్కడు లేని ఆ గ్రామంలో మొట్టమొదటిగా క్రైస్తవుడిగా అడుగుపెట్టింది నేనే. హల్లెలూయా. అందరూ విగ్రహారాధకులే, రక్త సంబంధులు అంతా. అక్కడికి వెళితే వాళ్ళు వ్యతిరేకించారా, ఇక్కడ రాగడానికి వీల్లేదు మీరు అని చెప్పి అనేది. నేనంటా దేవుని సేవకునిగా నీ రక్త సంబంధుల సంగతి ఏంటి? నీ కుటుంబ సభ్యుల సంగతి ఏంటి? ఎవరు తిప్పుతారు యేసయ్య వైపు? వారిని ప్రేమ చూపండి, వాళ్ళే తిరుగుతారు. అందుకనే బైబిల్ చెప్తుంది, పరిశుద్ధురాలైన భార్య ప్రవక్తలను బట్టి వాక్యము లేకుండానే యజమానిని దేవుని వైపు తిప్పగలరు. ఎక్కడున్నా మాట? పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం తర్వాత చదువుకోండి, ఇప్పుడు వద్దు. అంటే మన బిహేవియర్, మన ప్రవక్తను బట్టి ఏమండి, వాక్యము లేకుండానే భర్తలను ప్రభు వైపు తిప్పగలరు అని బైబిల్ చెప్తా ఉంది. పాస్టర్ గారు వచ్చి వాక్యం చెప్పవసరం లేదు. మన ప్రవక్తను బట్టి ఈరోజు ఎంతమంది నువ్వు ప్రభు వైపు తిప్పగలుగుతున్నావు? రోజు హడావుడిగా ఏదో పనుండి ఫోన్ వస్తే ప్రజల మధ్య ఎందుకని చెప్పాను, బిల్డింగ్ ఎక్కి ఫోన్ మాట్లాడుతున్నాలో కింద వినపట్లేదు చెప్పు అని అంటున్నా. అని అంటే మాట్లాడుతూ ఇటు తిరుగుతూ ఉన్నా, కింద ఆటో ఆగింది. ఆటో ఆగితే ఎవరు వచ్చినట్టున్నారని ఒక సిస్టర్ దిగారు. ఎవరు వచ్చిన సిస్టర్, సరే వెళ్ళిపోదామని చూస్తే బ్యాగ్లో నుంచి ఏదో కవర్ తీశారు. ఆ కవరు ఇటు చూసి లోపలికి వచ్చారు. నాకు అర్థం కాల ఏంటి అని అంటే, ఆటోలోంచి వచ్చినప్పుడేమో బొట్టు పెట్టుకుంది సిస్టరు, లోపలికి వెళ్ళేటప్పుడేమో అమ్మో లోపల బొట్టు పెట్టుకెళ్తే ఏముందలే బత్మిసం తీసుకున్న సిస్టరు. ఏమండి, బయటేమో ఒక రకంగా, లోపలేమో ఒక రకంగా. నేను అంటాను దేవుని సేవకునిగా, నీవే పరిపూర్ణంగా ప్రభు వైపు తిప్పబడలేదు. నువ్వు ఎప్పుడు అనేకులను ప్రభు వైపు తిప్పగలుగుతావు? నువ్వెప్పుడు ప్రభు చేత ప్రకాశించగలుగుతావు? చదువుకుంటున్న పిల్లలు ఉన్నారు ఇక్కడ, ఉద్యోగాలు చేస్తున్న పిల్లలు ఉన్నారు. మీ కొలీగ్స్ని కల్వరి సిలువ ప్రేమ వైపు, క్రీస్తు ప్రేమ వైపు మళ్ళించండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకంలో చాలామంది కనబడతారు చెల్లెళ్ళారా, ఓ నవ్వుతారు. ఆ నవ్వగానే నువ్వు నవ్వమాక. నీ పక్కన వాళ్ళకి కూడా చెప్పు, నవ్వద్దు. ఎందుకంటే వాడికంటే ఎక్కువగా ప్రేమించిన వాడు యేసయ్య ఉన్నాడు. వాడికంటే మన కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య ఉన్నాడు. వాడికంటే సమస్తము దారపోసి మనల్ని కోరుకుని మనల్ని తన బిడ్డలుగా చేసుకుని ఇదిగో మనల్ని ఆశీర్వదించాలని ఒక ఆయన ఉన్నాడు. నీవు నీ సహోదరుడిని, నీ స్నేహితురాలని ప్రభు వైపు తిప్పుదువుగాక. హల్లెలూయా. చెప్పండి గట్టిగా. నీతి మార్గం వైపు అనేకులను ఎవరైతే తిప్పుతారో వారు దేవుని చేత ప్రకాశించబడుదురుగాక. ఆమేన్. నేను అందుకునే సంతోషపడుతున్నాను ఈ గ్రామంలో ఉన్న బిడ్డలకు. వాళ్ళ వరకే కాకుండా ఇదిగో అవకాశం ఉన్నప్పుడల్లా మా గ్రామం అంటారు. అనేకులను ప్రభు వైపు తిప్పాలనే వారి ఆశ, వారి కుటుంబాలను ప్రభు ప్రకాశింప చేయునుగాక. ఆ లెవెల్లో పెట్టుకున్నారు, మనకెందుకు అనుకోకుండా. ఇది మన ప్రభువుని బట్టి, ప్రభు ప్రేమను బట్టి మనం వెళ్ళాలి, మనం ఆత్మీయంగా మేలు పొందుకోవాలని ఈ కూడుకలను ప్రోత్సహిస్తూ కూడి వచ్చిన సంఘమా, గ్రామ ప్రజలారా, నా ప్రభు మిమ్ములను కూడా ప్రకాశింప చేయునుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. 3 మాటలు నేను ముగిస్తున్నాను. ఒకటి ఎవరు ప్రకాశిస్తారు? తామున్న స్థితిలోంచి ఎవరైతే లెగుస్తారో వారు క్రీస్తు యేసు చేత ప్రకాశించబడతారు. రెండోదిగా చెప్పండి, ఎవరైతే సర్వశక్తిని వైపు తిరుగుతారో వారు ప్రభు చేత ప్రకాశించబడతారు. ఆఖరి మాటగా, ఎవరైతే అనేకుల్ని ప్రభు తట్టు తిప్పుతారో వారి లోకంలో నిరంతరము ప్రకాశించుదురుగాక. ఆమేన్. హల్లెలూయా.
నా రక్త సంబంధికి ఒకరోజు ప్రభు ప్రేమని చెప్తే ఆయన రే మనమేంటి, మన పరిస్థితులు ఏంటి, మన దేవుళ్ళు ఏంటి, మన దేశం ఏంటిరా అని ఇలాగే అన్నాడు. చాలామంది యేసయ్యను దూరం చేసుకుంటున్నారు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు అయి ఉన్నాడు, అందరి దేవుడు ఆయన, అందరి కొరకు ప్రాణం పెట్టాడు. ఈ రాత్రి ఈ మాటలు ఏమిటో నిన్ను ప్రేమిస్తున్నాడు, నీ కొరకు ప్రాణం పెట్టాడు. ఆ ప్రేమగల దేవునికి నీ జీవితాన్ని అప్పగించుకుని వెళ్ళు. ఇక మీదట నా యేసయ్య వెలుగు చేత నువ్వు ప్రకాశించుదువుగాక.